ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు గురువారం రోజున తిరుమల స్వామివారి దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే కామెంట్ బాక్స్లలో కూడా లింక్ అయితే ఇచ్చాను. లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈరోజు దర్శనం వివరాలు అయితే తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 12 గంటల నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 70,457 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 22,152 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,16,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనదండి. ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు గురువారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా ఉదయం 5 గంటల 45 నిమిషాలకు టోకెన్స్ అయిపోయాయి. ఇక ఈరోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వనున్నారు. ఈరోజు టోకెన్స్ 3,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈ టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం 6 గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు. ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారిలో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది. ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం 4 లేదా 5 గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది. ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం 7 లేదా 8 గంటలకు వెళ్ళినా టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 750 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఉదయం మొత్తం 955 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 955 రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.